హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నాకు చాలా వస్తుంది అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చలో టెంపుల్ చూద్దాం. ఇంకా ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా బంజారా రోడ్ నెంబర్ 12లో ఉంది. దీని ల్యాండ్ మార్క్స్ వచ్చి కేబిఆర్ పార్క్ ఇంకా టిఆర్ఎస్ భవన్ పక్కకే ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి బస్ జర్నీస్ కూడా ఉన్నాయి అండ్ మెట్రో కూడా అవైలబుల్ ఉంది. మెట్రో మనము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర దిగి ఎమ్మెల్యే కాలనీ సైడ్ వస్తే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది. మీరు వెహికల్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు. బట్ వీకెండ్స్లో కొంచెం ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ టెంపుల్ ఒడిశాలో ఉన్న ఒరిజినల్ పూరి జగన్నాథ్ టెంపుల్ లాగానే ఇక్కడ 2009లో హైదరాబాద్లో ఉన్న ఒడియా కమిటీ వాళ్ళు డిసైడ్ అయ్యి ఇక్కడ అదే టైప్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM to 12 PM అండ్ ఈవినింగ్ 5 PM to 9 PM వరకే ఉంటుంది. బట్ సాటర్డే అండ్ సండే మాత్రం 5 PM to 10 PM వరకు ఈవినింగ్ టైమ్స్లో ఒక 1 hour అడిషనల్గా ఉంది. సో ఇక్కడ కోవిడ్ వల్ల చాలా సెక్యూర్ తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో శానిటైజింగ్ ఇంకా టెంపరేచర్ అనేది టెస్ట్ చేస్తున్నారు. మనం వచ్చే దారిలో చెప్పులు పెట్టుకోవడానికి స్టాల్ అండ్ దాని పక్కకే లెగ్స్ వాష్ చేసుకోవడానికి ప్లేస్ ఉందండి. ఇదే ఇక్కడ వాష్ చేసుకొని మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ టెంపుల్కి 2 entrances ఉన్నాయి. ఒకటి సౌత్ గేట్ నుంచి ఉంది, ఇంకోటి టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. నార్మల్ డేస్లో బ్యాక్ గేట్ కూడా ఓపెన్ ఉంటుంది. బట్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సౌత్ గేట్ నుంచే లోపలికి పంపించేస్తారు, అంటే ఫ్రంట్ గేట్ నుంచే లోపలికి పంపిస్తారు. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ఈ ఎంట్రన్స్లో మనం లోపలికి వెళ్ళే ముందు మనకి కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది. అది నేను రిటర్న్లో చూపిస్తాను. మనం విజిట్ చేసే టైంకి ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. అందరూ లేడీస్ అందరూ సేమ్ డ్రెస్ వేసుకొని స్టెప్స్ పైన చేస్తున్నారు. నేను అది చూపిస్తాను మీకు, చూడండి. జగన్నాథ్ స్వామి అంటే లార్డ్ మహావిష్ణు అనేది అర్థం. సో ఈ లార్డ్ మహావిష్ణు టెంపుల్తో పాటు ఈ టెంపుల్ సరౌండింగ్స్లో మనకి ఇంకా 5 చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి ఇదే టెంపుల్లో. అవి శివుడు, లక్ష్మీదేవి, వినాయకుడు, హనుమంతుడు, ఇంకా నవగ్రహాలు. సో మనం టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ బయట దీపాలు అమ్ముతున్నారు. ఆ దీపాలు పెట్టి వాళ్ళు ప్రే చేస్తున్నారు. మనకి ఇక్కడ కనబడుతుంది కదా, చూడండి. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే మనకి ఫస్ట్ శివాలయం టెంపుల్ అనేది కనపడుతుంది. శివాలయం టెంపుల్ దర్శనం చేసుకొని చూడండి. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు. ఈ శాండ్ స్టోన్ 600 tons ప్రత్యేకంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఒడిశా నుంచి తెప్పించారు. సెకండ్ టెంపుల్ శివుడి తర్వాత మనకి గణేష్ టెంపుల్ వస్తుంది. సో గణేష్ టెంపుల్ చూడండి. టెంపుల్లో నో ఫోటోగ్రఫీ అని స్ట్రిక్ట్ ఉంది. బట్ మనం మీకు చూపించాలి కాబట్టి రిస్క్ తీసుకొని చేశాను.
ఇది ఒరిజినల్ పూరి జగన్నాథ్ టెంపుల్కి రిప్లికా అవ్వడం వల్ల సేమ్ అలాగనే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఒడియా కమిటీ వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా కేర్ తీసుకొని సేమ్ అక్కడ ఉన్నట్లే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ జూలై మంత్లో రథయాత్ర అనేది తీస్తారు. సో ఆ టైంలో జనాలు చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి ఆ యాత్రను చూడడానికి వస్తారు. గణేష్ టెంపుల్ అయింది కదా, ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్. సో దీని తర్వాత మనకి నవగ్రహాలు ఉంటుంది, దాని పక్కకే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ 5 దర్శనం చేసుకున్న తర్వాత మనకి మెయిన్ పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి విజిట్ ఉంటుంది. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్కి ఎంట్రన్స్. జగన్నాథ్ టెంపుల్ లోపల మాత్రం చాలా స్ట్రిక్ట్లీ ఉన్నారు. సో వీడియోస్ కానీ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్. సో లోపల వెళ్ళేటప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్లీ మనకు చెప్తుంటారు. సో మనం దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన వెంటనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అన్ని టెంపుల్స్ లాగా మనకి పులిహోర అలాంటివి ఏమి ఉండవు. సో డిఫరెంట్గా మనకి ఇక్కడ కాజా అండ్ గాజా అని 2 స్వీట్స్ దొరుకుతాయి. సో ఈచ్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం అక్కడ టోకెన్ తీసుకొని మనం ఇక్కడ వాళ్ళకి టోకెన్ ఇస్తే మనకి ప్రసాదం ఇస్తారు. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీని యొక్క శిఖరం 70 feet అబోవ్ అనేది ఉంటుంది. ఇంత బిజీ ఏరియాలో ఉన్నా కూడా టెంపుల్ కానీ చాలా పీస్ఫుల్ ఉంటుంది లోపల. సో ఈరోజు న్యూ ఇయర్ తర్వాత కాబట్టి మనకి క్రౌడ్ అనేది ఇలా కనపడుతుంది. బట్ నార్మల్ డేస్లో మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఎంట్రీ అనేది అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ సైడ్ నుంచి మనకి ఎగ్జిట్ వచ్చేస్తుంది. సో ఇది ఎంట్రన్స్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అండి. ఇది టెంపుల్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. కింద మొత్తం గ్రానైట్ తోటి చేశారు. అండ్ మనకి ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎంట్రీ అయ్యే టైంలో చాలామంది ఇక్కడ తీసుకొని లోపల పెడుతున్నారు. ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. Please do subscribe my channel. Thank you.